హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కాబట్టి మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయాలి. ఎలా చేయాలంటే ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అందులో అప్రెంటిస్షిప్ అని టైప్ చేయండి. APPRENTICESHIP షిప్, అప్రెంటిస్షిప్. ఇక్కడ ఆల్రెడీ చూడండి, నేను టైప్ చేసి ఉన్నాను కాబట్టి ఈ అడ్రస్ని టైప్ చేయండి తప్పు లేకుండా. జస్ట్ గో క్లిక్ చేయండి. అప్పుడు మీకు వెంటనే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమున్నాయంటే ఈ పైన చూడండి, లాగిన్ ఆర్ రిజిస్టర్ ఆప్షన్ ఉంది. లాగిన్ ఆర్ రిజిస్టర్ దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆప్షన్ వచ్చింది క్యాండిడేట్. తర్వాత దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఆప్షన్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మాత్రం మీరు లాగిన్ యాజ్ క్యాండిడేట్ తీసుకుంటారు. సో మీకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఏం చేస్తారంటే కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు ఇవ్వండి. ఒకవేళ ఉన్నవైతే ఇవ్వద్దు. ఒకవేళ ఉన్నాయనుకోండి మీరు లాగిన్తో లాగిన్ అవ్వచ్చు అనమాట. సో మీకు లేదు కాబట్టి రిజిస్టర్ ఈమెయిల్ ఐడిను ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి తప్పు లేకుండా. ERF క్యాపిటల్ J స్మాల్ IN. తర్వాత వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయాలి. వెరిఫై. ఇక్కడ మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది క్యాప్చా. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అంతే. క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి OTP వెళ్తుంది. ఆ OTP ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు అప్రెంటిస్షిప్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని ఇది నాకు మీరు వాట్సాప్ చేయండి. దీంతోపాటు మీ ఈమెయిల్ ఐడి కూడా కావాలి. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అండ్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ.